రైతన్న రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వారి గారికి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ అండి. మాది నల్లజల్ల గ్రామం అండి. నాకు 25 ఎకరాల పామాయిల్ కల్టివేషన్ ఉంది సార్. దాంట్లో 5 ఎకరాలు రీసెంట్గా వేసాను సార్. 3 సంవత్సరాలు అయింది వేసి. దాంట్లో అంతర పంటగా బనానా వేసాను సార్. ఒక ఎకరానికి వచ్చి 50 నుంచి 60 వేలు వస్తుంది సార్ ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం వచ్చి 60 నుంచి 70 వేలు వస్తుంది సార్. మిగతా 20 ఎకరాలు కూడా పామాయిల్ ఉంది సార్. ఈ పామాయిల్లో మాకు మేజర్గా మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఒకటి, మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరత ఉంది సార్. ఇక్కడ లేబర్ కూడా కొంతవరకు వస్తున్నారు సార్. అది హైట్ వచ్చేసరికి 30 అడుగుల వరకు వస్తున్నారు సార్. ఆ తర్వాత హైట్ 40 అడుగులు పెరిగిపోయేసరికి లేబర్ దొరకట్లేదు సార్ మాకు. దానికి మాకు కల్టివేషన్కి మిషనరీ ప్రొవైడ్ చేస్తే మేము వాడుకుంటాం సార్. ఇంకోటి రెండో సమస్య ఏంటంటే, మాకు ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. 25 ఇయర్స్ ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. దాన్ని ఇప్పుడు తీసేయవలసిన పరిస్థితి ఉంది సార్. అది తీసేసి ఎక్కడ డంప్ చేయాలో తెలియదు సార్ మాకు. అది మేము తీసేయడానికి మాకు మిషనరీ పెట్టుకుంటే 80,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది సార్ ఒక ఎకర్కి. దానికి మాకు డిస్మాండ్లకి మిషనరీ మాకు అందుబాటులో ఉంటే అది కూడా వాడుకుంటాం సార్. అది తీసేసి మళ్ళీ కూడా మేము ఫ్రెష్ పామాయిల్ మొక్క వేసుకుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది అగ్రికల్చర్ హార్టికల్చర్ మైక్ ఇవ్వండి అక్కడ. ఇప్పుడు ఏమైనా దీంట్లో మెకనైజేషన్లో కానీ మోడర్నైజేషన్లో అక్కడ మైక్ ఇవ్వండి. అక్కడ శ్రీనివాసరెడ్డికి దాంట్లో ఏమైనా మనకు ఒకసారి నోట్ చేసుకొని ఎట్లా చేయగలుగుతాం అవి కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. చెప్పండి సార్. అంటే ప్రీవియస్ సార్ మనకు ఇన్సులేటెడ్ మెషిన్ ఉంటుంది సార్ హార్వెస్టింగ్కి. అది ప్రీవియస్గా ఉన్నప్పుడు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళం సార్. అది ఆపేస్తున్నారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు రీసెంట్గా అలౌ చేశాను సార్. 20,000 రూపాయలు ఉంటుంది సార్. దాని కాకపోతే అది మనం మలేషియా నుంచి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్. మన ఇండియాలో ప్రొడక్షన్ లేదు సార్. అది దానికి ఇండియాలో కూడా మన వాళ్ళు తయారు చేయమనండి. ఎస్ సార్. అంటే కార్బన్తో కొంత కర్ణాటకలో రీసెంట్గా చేసిన అన్నారు సార్. ఆ కార్బన్ అంటే అది వేరే మెటీరియల్ ఉంది సార్ మలేషియాలోది. అది మనకు ఎలక్ట్రిసిటీ కండక్టర్ వచ్చి కొంత హైట్ పోయిన తర్వాత కొద్దిగా ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సార్. దానికి కర్ణాటకలో ఉన్నది కార్బన్తో చేశారు సార్. అది ఎలక్ట్రిసిటీ కండక్టర్ కాకుండా ఉంది సార్ రైట్ నౌ. అది ఎగ్జామిన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సబ్సిడీ మొత్తం అలౌ చేశాను సార్. 20,000 సార్. 50% సబ్సిడీ మనం ఇస్తున్నాం సార్. అది కాకుండా ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే, ఆ 25 ఏళ్ళు ప్లాంటేషన్ అంతా కూడా మళ్ళీ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి అది ఎగ్జామిన్ చేసి అది చేపిస్తాం. స్కీమ్ లింక్ కూడా చేపిస్తాం సార్. నేను వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ ఏం చేయాలో తెప్పిద్దాం. ఒక మెషిన్ తెప్పించండి ముందు. అది ఎట్లా పని చేస్తుంది శ్రీనివాసరెడ్డి, ఒక మెషిన్ తెప్పించండి సార్. అది సక్సెస్ అయితే మనమే కూడా దాన్ని ఎట్లా చేయాలనో వాళ్ళనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టమందాం, అంటే మనమే పెడదాం. ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. నోటెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి అద్భుతమైనటువంటి విజన్తోనూ అకుంఠిత దీక్షతోనూ అటు సాంకేతికతను ఇటు వ్యవసాయాన్ని మరి మీరు అనుసంధానం చేసినటువంటి ఈ తీరు అద్భుతం, ఉదావహం సార్. మరి మీ మాటల్ని మేము ఈరోజు ప్రత్యక్షంగా చూడగలగడం మా అదృష్టం. మరి ఇప్పుడు మరి కలెక్టర్ గారు మాట్లాడతారు.